భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలోనే ఒక మహోన్నత గాథ. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, తరంతరాల సంఘర్షణ, మానవత్వం నేర్చుకున్న గొప్ప పాఠం. ఒక కుటుంబం, అధికారం కోసం ఆరాటం, ధర్మం వైపు నిలిచిన 5 అన్నదమ్ములు, అధర్మానికి అండగా నిలిచిన 100 మంది సోదరులు. కౌరవ, పాండవుల మధ్య సాగిన ఈ మహాసంగ్రామం కేవలం సింహాసనం కోసమో రాజ్య విస్తరణ కోసమో కాదు. ఇది నైతికత, న్యాయం, బంధాలు, మోసం, త్యాగం, ఇలా మానవ జీవితంలోని ప్రతి భాగాన్ని స్పృశించిన కథ. ధర్మం కోసం నిలబడిన పాండవులు ఎన్నో కష్టాలు పడ్డారు. అన్యాయం వైపు నిలబడిన కౌరవులు తమ అహంకారంతో సర్వనాశనమయ్యారు. కురుక్షేత్ర రణభూమిలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. గెలిచిన వారికి కూడా అది ఓటమిలాంటిదే. మహాభారతం కేవలం ఒక పురాణగాథ కాదు, అది మన జీవితాలకు మార్గదర్శకం. ప్రతి మనిషి ఎదుర్కొనే అంతర్గత యుద్ధాలను, నిర్ణయాలను, వాటి ఫలితాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ గొప్ప కథలోని ప్రతి మలుపు, ప్రతి పాత్ర మనకేదో ఒక పాఠం నేర్పుతుంది. ఈ మహాభారతంలోని ప్రతి కోణాన్ని తెలుసుకోవాలంటే మాతో ప్రయాణించండి.